అందరికీ నమస్కారం అండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ చెక్కీ డ్రై ఫ్రూట్ చెక్కీ తయారు చేసే విధానం చూపిస్తానండి. హెల్తీ డ్రై ఫ్రూట్ చెక్కీ కోసం బాదం పప్పు ఒక చిన్న కప్పు తీసుకోండి, ఒక 3 స్పూన్లు అనుకోండి. వేగుతున్నాయి. అదే స్పూన్తో జీడిపప్పు కూడా ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో. జీడిపప్పు కూడా ఫ్రై అవుతుందండి. ఇలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ని పంకిన్ సీడ్స్ అండి 3 స్పూన్లు, సన్ఫ్లవర్ సీడ్స్ 3 స్పూన్లు, వాటర్ మిలన్ సీడ్స్ 3 స్పూన్లు, ఫ్లాక్ సీడ్స్ 3 స్పూన్లు, పిస్తా పప్పు ఒక 3 స్పూన్లు అన్నీ నెయ్యి వేసి నీట్గా ఫ్రై చేసుకున్నాను. వేగిపోయండి జీడిపప్పు బాదం కూడా. స్టవ్ ఆపేసుకున్నాను. అన్ని డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలో కలిపేసుకుందాం. పల్లీలు కూడా బాగా ఫ్రై చేసి తొక్కలు తీసుకొని 2 ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అన్నీ ఒక గిన్నెలో కలిపేసుకున్నాను. ఈ దినుసులన్నీ ఈ కప్పు కొలతో తీసుకున్నానండి. 2 కప్పులు మొత్తం అన్నీ బాగా కలుపుకున్నానండి. ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఇవన్నీ. డ్రై ఫ్రూట్స్ మీరు ఏ కొలత తీసుకున్నా పర్వాలేదండి. 2 కప్పులు అనుకోండి. 1 కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇదే ప్యాన్లో వేసుకున్నానండి. కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుంటున్నాను. పాకం అయ్యాక చూపిస్తాను. బెల్లం కరిగిపోయిందండి. స్ట్రెయిన్ చేసుకుందాము. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. వడకట్టేసుకున్నానండి. మళ్ళీ గిన్నెలో వేసుకుంటున్నాను. పాకం వచ్చే వరకు ఉడకనిద్దాం. ఈ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. జీర్ణక్రియని బాగుంటుందండి. జీర్ణక్రియకి బీపీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. జింకు మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. నిద్రలేమి తగ్గిస్తుందండి. కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ హెయిర్ స్కిన్కి చాలా మంచిది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి. గుండెకి చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నీ బాగుంటుందండి. ఐరన్ మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటాయి. ఎముకలు నరాల ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేరుశనగల్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయండి. గుండెకి మంచిది, చాలా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. వీక్నెస్ ఎక్కువగా ఉండేవాళ్ళు తప్పకుండా వాడాలండి. మెగ్నీషియం ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్గా బెల్లంతో వాడుతున్నాం కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అండి. ఇది ప్రోటీన్ ఫుల్గా ఉంటుందండి. ఇది కంపల్సరీ రోజుకు ఒక చెక్కి వాడితే పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా పాకం రాలేదు, చూద్దామండి. గిన్నెలో బెల్లం వేసాను. పాకం వచ్చిందో లేదో. గట్టి జిగురు పాకం వచ్చిందండి, ఇంకా రాలేదు. ఇంకోసారి చూద్దామండి. గిన్నెలో వేసుకున్నాను బెల్లం. ఇంకా కొంచెం రావాలి. బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు చూద్దాం పాకం వచ్చిందో లేదో. ఇది చల్లారేలోపు ఈ పాకులోని ఒక చిటికెడు బేకింగ్ సోడా అండి. గుల్లదనం ఎక్కువ వస్తుందండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒకసారి అంతా కలిపిస్తున్నాం. ఇదిగోండి చల్లారింది. చూసారా, మొక్క కూడా బాగా ఇరుగుతుంది. ఇప్పుడు పాకు రెడీ అయిపోయింది. పాకు రెడీ అయిపోయింది. మంట తగ్గించుకొని మనం తయారు చేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాం. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా బాగా కలిసిపోయిందండి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసి రెడీగా ఉంచుకున్నాను. కొంచెంగా నెయ్యి అప్లై చేసుకున్నాను. గట్టిగా ఇలా నొక్కి పెట్టుకోవాలి. కొద్దిగా వేడున్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. చల్లారాక కట్ తీస్తాం. డ్రై ఫ్రూట్ చెక్కి కట్ చేసుకున్నానండి. గిన్నెలో వేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయింది. హెల్దీ అండి డ్రై ఫ్రూట్ చెక్కి. ఎంతో హెల్దీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్